లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం ఒక్కసారి చదవండి. వెరీ గుడ్. ఒకసారి నేను కూడా చదువుతాను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. దీనుని దీవించి ఆశ్రయించి సమస్త క్షమాభివృద్ధిని కలిగి చేయి. నేను ఏపాటి వాడిని తండ్రి, తెలివి జ్ఞానము లేని వాడిని, అజ్ఞాని నాయన. అత్యున్నతమైన నీ కృప బాహుళ్యము నా మీద ఉంచు. నీ ఆత్మ నా మీద ఉంచి నీ వాక్కులు చెప్పుటకు సహాయం చేయి. అలాగే వించున్న నీ బిడ్డలకును చెబుతున్న నాకును తగిన జ్ఞానమును కృపను రక్షణను ఆనందమును కలుగుచ్చే. నీ మాటలో శక్తి ఉంది, బలము ఉంది. నేను వ్యర్థుడను, నా మాటలు ఎంత మాత్రము కావివి, నీ మాటలే కనుక నీవే మహింపడమని, నేను నీవే మహింపరచుకోమని నా రక్షకుడును విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ఆరాధించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఇక్కడ తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఇది 7వ మాట. అంటే యేసుక్రీస్తు సిలువలో తాను ఇక చివరి క్షణంలో మరణం పొందుచు, అంటే తను ఎలాంటి మరణం పొందాలో ఆయనకు తెలుసు కనుక ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని అంటున్నాడు. అయితే మరణించటం అనేది అంటే మనిషికి సహజమైంది. మనిషి అంటే మరణము, భూమి మీద జీవించే ప్రతి మానవుడు మరణించటానికి అంటే పాపం వలన అర్హుడు. పాపం వలన వచ్చే జీతం మరణము. అయితే దేవుని కృపావరము ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అంటే ఆదాము వలన వచ్చిన పాపం వలన భూమి మీద మనుషులు చనిపోతున్నారు. ప్రారంభము, మరణము యొక్క ప్రారంభము ఆదాము పాపము. దేవుడు ముందే చెప్పాడు, నీవు ఆ ఫలము తినిన రోజున మీరు చనిపోతారన్నాడు. అంతే, తిన్నారు గనక ఆ మరణం అనేది అలా ప్రారంభమైంది. ఆ ప్రారంభమే అంటే మనుషులు భూమి మీద మనుషులు బ్రతుకు కాలమంతా అది ప్రాప్తిస్తానే ఉంటుంది. ఒక ఆనోకు, ఏలియా అంటే 2 మనుషులు మాత్రమే భూమి మీద మరణం చూడకుండా శరీరంతో పరలోకానికి వెళ్ళారు. యేసుక్రీస్తు కూడా మరణించి వెళ్ళాడు. యేసుక్రీస్తు కూడా దేవుడు. ఆయన అంటే దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మస్వరూపి. ఆయనకు రూపం లేదు. కానీ ఆ ఆత్మ అయిన దేవుడు భూమి మీద శరీరం దాల్చాడు. శరీరం అంటే ఏంటి? అంటే మానవుడు దేవుని రూపములో భూమి మీద నిర్మింపబడ్డాడు, అంటే సృష్టించబడ్డాడు. అంటే దేవుని రూపములో అంటే స్వరూపములో భూమి మీద మానవుడు నిర్మింపబడ్డాడు. అంటే మనుషులదేం ప్రత్యేకమైన రూపం కాదు, దేవుని రూపములో. ఇది మనం బాగా గ్రహించాలి. దేవుని రూపములో మానవుడు భూమి మీద నిర్మింపబడ్డాడు. అయితే మళ్ళీ ఈ మానవుని రూపంలోనే ఆ దేవుడు వచ్చాడు భూమి మీదకి. అది ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు ఆయన దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆయన చూడటానికి ఎవరికి శక్తి చాలదు, మన కనులు చాలవు. మానవులు ఏ పాటి మారమి, ఆ కొండల గుట్టలే, ఆ సూర్యుడి నక్షత్రాలే దేవుని మాటతో ఒక్కసారి అలా సెలవిస్తేనంట అవి ఎలాగైపోతాయి?
అంత పెద్ద సూర్యుడు అంటాం, అంత పెద్ద భూమి అంటాం. దేవుడు ఆజ్ఞాపిస్తే పెళ్ళుమని పగిలిపోద్ది భూమి. పగులుతుందా లేదా? కొండలు గుట్టలు కదులుతున్నాయి, ఎక్కడికక్కడ విరిగి పడుతున్నాయి కొండలు. ఏ పాటి వాళ్ళమి మానవులమి. కానీ ఈ మానవుడు చూడదగే రీతిలో, ఈ మానవుడు అంటే మనము మనుషులము చూడదగే రీతిలో దేవుడు మానవుడుగా, అంటే ఆకాశమందున్న ఆకాశములు మహాకాశములు పట్టజాలని ఆశ్చర్యకరుడు భూమి మీద మానవుడిగా దిగి వచ్చాడు కన్యక గర్భంలో. అది ఎలా చూడండి, అది ఎక్కడికి వచ్చాడు? ఇజ్రాయేలు దేశంలోనికి వచ్చాడు. అక్కడ ఉంటుంది, ఇది యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది. సరే, ఇప్పుడు నాకు సమయం లేదు, అది సమయం లేదులే, తర్వాత మీరు చదువుకోండి. అయితే ఇప్పుడు అంటే ఈ మనిషి కోసము, అంటే మొదట ఆదాము ద్వారా వచ్చింది కదా పాపము. ఆ పాపమును జయింపజేయడానికి ఆ దేవాదేవుడే వచ్చాడు. ఆ దేవాదేవుడే భూమి మీదకి వచ్చాడు. మొదట ఆదాము ద్వారా వచ్చిన పాపం కొరకు మాత్రమే, లేకపోతే ఆయనకి భూమి మీదకి రావాల్సినంత అవసరం కూడా లేదంటే మన కోసమే. చూడండి, ఆ దేవుడు వచ్చి భూమి మీద మరణించాడు. ఇది ఒక మనిషిలో ఉన్న పట్టిక ఎలా ఉందో చూడండి. ఒక చిన్న ఉదాహరణ, పూలదండ అంటాం. పూలదండలో 3 విధాలుగా ఉంటుంది. ఒకటి పువ్వులు అందరికి బాగా కనపడతాయి, అంతే కదా? పువ్వులు కనపడతాయా లేదా? పువ్వులు. తర్వాత దారం ఉంటుందా లేదా? దారం లేకుండా పూల దండ ఉంటుందా? లేదు. దారం ఏ పాడిది అట్టంటే తెగిద్దే కదా. ఆ దారం అలాగే ఉంటే పూలదండ కాదు. ఆ దారం ఏం కావాలి? ముడియాల. అప్పుడు పూలదండ అయిపోద్ది ముడేస్తే. అయితే ఆ వేసిన ముడి చూడండి, ముడి ఉంటేనే పూలదండ. ఆ ముడి కానీ విడిపోతే పూలన్నీ రాలిపోతాయి. అలాగే అందంగా కనపడుతున్న మన శరీరము, సాదృశ్యంగా కనబడుతున్న మన దేహము, మనలో ఉన్న ప్రాణము ఒక ముడిలాగా ఉంది. ఈ ప్రాణం పోతే ఏమవుతుందంటే శరీరానికి శరీరం, ఆత్మకు ఆత్మ వేరైపోతుంది. అంత ఆశ్చర్యకార్యము చూసారా? చిన్న ముడి, ఆ ముడి కానీ ఊడిపోతే శరీరానికి అంటే పూలుకు పూలు, దారానికి దారం విడిపోయింది. ఒక ముడి లాంటిది ఈ ప్రాణం. అందుకే ఇది మన్నైన అంటే ఈ శరీరం ఏమవుతుంది? మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు పోతుంది. ఇక్కడ ప్రభువుకి మరణించాల్సినంత అవసరం లేదు, కానీ మరణించే అవసరం మనం కల్పించాం. అంటే ఆదాము కల్పించాడు, మనం కూడా కాదు అసలు. వాస్తవానికి మనం ఏం చేసామా? మనం ఏం చేయాలి అసలు? మనుషులు ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేయలే, ఆదాము చేసాడు. ఆదాము మట్టి యొక్క పోలిక, అంటే ఆ రూపం సారూప్యం మనలో ఉంది కనుక ఆ పాపం మన మీద కూడా ఏలుబడి చేస్తుంది. అయితే ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ఇక్కడ మొదటి మాట ఏమనంటే, అంటే ప్రార్థనాపూర్వకమైన 3 మాటలు ఉంటాయి ఈ 7 మాటల్లో. శిలువ మీద పలికిన 7 మాటల్లో, వాటిలో 3 మాటలు ప్రార్థనాపూర్వకమైనవి. ఇది 1వ మాట, 4వ మాట, 7వ మాట ప్రార్థనాపూర్వకమైనవి. చూడండి, మొదట యేసుక్రీస్తు శిలువలో పలికిన మాట తండ్రి అని పలుకుతాడు. చివరి మాట కూడా తండ్రి అని ముగిస్తాడు. ఆశ్చర్యం కదా? శిలువలో శ్రమలు పడేటప్పుడు యేసుక్రీస్తు ఆ చుట్టూ ఉన్న లోకం వైపు, లేకపోతే
అంటే తన ధన సమృద్ధి మీదో లేదా బంధువుల మీదో తల్లిదండ్రుల మీదో తల్లి మీదో తండ్రి మీద సోదరుల మీదో మనసుంచలా. ఆ మరణకాలంలో ఏం చేశాడంటే తన దృష్టి అంతా దేవుని మీద ఉంచాడు. హల్లెలూయా. అది సామాన్యమైన విషయం కాదు. ఎవడో మరణకాలంలో అమ్మో అయ్యో నా ఆస్తి ఏమైపోద్దో, నా వారు ఏమైపోతారు, నేను చనిపోతే నా బిడ్డలు ఏమైపోతారు, వారు బ్రతకగలరా, వాళ్ళు ఆస్తి సమానంగా పంచుకోగలరా, సరే నాకై నేను వెళ్తున్నారు, వారు మంచి సహవాసంగా ఉండగలరా, సంతోషంగా ఉండగలరా, సమాధానంగా ఉండగలరా, వాళ్ళు ఆస్తి దగ్గర గొడవలు పెట్టుకుంటారు, భార్యాభర్తలుగా గొడవ పెట్టుకుంటారు, ఎప్పుడు విడిపోతారో ఎప్పుడు కలుస్తారో అని. అంటే మనుషులుగా ఉంటాయా ఉండవా? ఉంటాయి. కానీ క్రీస్తుని నమ్మిన వారికి అది కాదంట. క్రీస్తుని నమ్మిన వారికి అది కాదంట. క్రీస్తుని నమ్మిన వారికి ఏంటంటే మరణకాలంలో కూడా ఎలాగుండాలంటే దేవుని వైపే చూడాలంట. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకున్నాను. మా నాన్న అన్నాడు చనిపోయే కొంతకాలం ముందు, రే దేవుడు నన్ను పిలుస్తున్నాడు రా, ఇంక రమ్మంటున్నాడు అన్న. నేను అన్నాను నాకు తోడు ఎవరు లేరు అన్నాను అని. మళ్ళీ నాకు వెంటనే మనసులో ఏంటంటే దేవుని దగ్గరికే కదా వెళ్తుంది, ఎక్కడ కాకపోతే ఇంకెక్కడికి వెళ్తాడు అని మనసు తెమరాయించుకొని అన్నాను, సరే దేవుడు పిలిస్తే మంచిదేగా ఇళ్ళు అన్నా. మళ్ళీ నేను దేవుడికి ప్రార్థన చేసి, ప్రభువా కొంతకాలం ఉంచి నాకు తోడు ఎవరు లేదు భూమి మీద, తర్వాత తీసుకొని ఆయన. అలాగే కొంతకాలం ఉంచాడు, తర్వాత ఆయన ప్రాణాన్ని తీసుకున్నాడు. దేవుని పిలుపు అందుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఎంతమంది చెప్పగలరా అలాగ మాట? మనము దేవునితో సహవాసం కలిగి ఉంటేనే ఆ మాట చెప్పగలం. మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థనాపూర్వకమైన. స్టెఫను కూడా అలాగే అంటాడు. ఆయన రాళ్లతో కొట్టి చంపుతుంటే ఆ సావు బ్రతుకుల్లో అంటాడు, అపోస్తుల కార్యం 7:59 అంటాడు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము అంటాడు. ఎంత అద్భుతమైన మాట! యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము అంటాడు. ప్రతి ఒక్క విశ్వాసి ఈ లోక సంబంధమైన వాటి మీద కాదు కానీ తాను మనల్ని భూమి మీదకి ఏ విషయమైతే పంపించాడో, ఏ కార్యమైతే పంపించాడో విశ్వాసిగా గుర్తించిన మనము అది ముగించుకొని ఈ లోక ప్రయాణములో ముగించుకొని పరమునకు చేరేటప్పుడు ఆనందంగా సంతోషంగా వెళ్ళాలి. సొలొమోనుతో దావీదు అంటాడు, నా కుమారుడా నీతిమంతులు పోవలసిన మార్గమున నేను పోవలసి వచ్చాను. అంటే నా మరణకాలం సమీపించింది. నీతిమంతులకి, దుష్టులకి వచ్చిద్ది, నీతిమంతులకు కూడా మరణం వచ్చిద్ది. కానీ నీతిమంతుల మరణం ఎలాంటిదంటే జీవదాయకమైనది, దేవుని కలిగిన వారు కాబట్టి. ఇప్పుడు మరణం అనేది అమూల్యమైన విషయం. మొదట మరణం శాపం వలన వచ్చింది, మళ్ళీ ఆ మరణమే మహిమగా మారింది. గ్రహించగలరా? అందుకే శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తా అన్నాడు దేవుడు. శాపము ఆశీర్వాదకరంగా మారుస్తానన్నాడు. నమ్మిన నీకు శాపం కూడా ఎలాగైపోతుందంటే, కీడు కూడా ఏమైపోతుందంటే ఆశీర్వాదకరంగా మారిపోద్ది. ఎలాగా? నీ ముందు ప్రతి శత్రువును, ప్రతి అడ్డరాయిని, ఆటంకులను ఏం చేస్తాడంటే దేవుడు నీకు అనుకూలంగా మారుస్తాడు అంతే. హల్లెలూయా. భూమి మీద నీ విశ్వసిస్తే మాత్రము కీడే, అది శాపమే, బాధే, అది కొంతకాలమే, కానీ తర్వాత అది మహిమగా మారుతుంది. ఇప్పుడు క్రైస్తవులు అనుభవిస్తున్న భారతదేశంలో సామాన్యమైన బాధ కాదు. అయితే ఇది కొంతకాలమే. అందుకే చిన్న మంద భయపడొద్దు అంటే సంఘమే క్రీస్తు. సంఘములో ఉన్న విశ్వాసులే ఆయన బిడ్డల సంఘము అనగా సహవాసము, ఒక విశ్వాసముతో మనుషులు కూడుకొను స్థలము, అదే సంఘము, క్రీస్తు సంఘము. కనుకేంటంటే సంఘము హింసింపబడుతుంది భూమి మీద, అయినా ఇది కొంతకాలమే. తర్వాత మనకి ఏమవుతుంది? ఈ మాటలో నేను ఒక పుస్తకంలో తీసి చదివాను. అప్పుడు దానిలో ఏంటంటే 4 మాటలు, అంటే 4
అంటే ఎలాగా ఒక సంబోధనలు అనేవి ఉన్నాయి. ఒకటేంటంటే, ఈ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అనే మాటలో ఇక్కడ ఎలాగంటే ఒకటో మాట ఎలా ఉంటుంది, ఆధిక్యత గల బంధుత్వపు మాట. రెండవది అప్పగించుకొను మాట. మూడవది జయము పొందిన వాని మాట. నాలుగవది నిరీక్షణ గల వాని మాట. మీకు అర్థమైనవి ఆ మాటలు? నేను వివరించడానికి నాకు సమయం చాలు, ఎందుకంటే నేను పావు గంటే, నేను ఇప్పుడు ఎంతసేపు తీసుకున్నాను, ఎంతసేపు చెప్పాను నాకు తెలియదు. చూడండి, ఆ 4 మాటల్లో పావు గంట అయిపోయింది. ఆ 4 మాటల్లో అంటే చూడండి, అంటే ఆధిక్యత గలవాని మాట అంట. ఎలాగుంటుందంటే, ఒక భక్తిని 2 భక్తుల మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. అంటే 4 మాటలు నేను వివరించలేను, కానీ నేను చెబుతున్నాను. జాన్ న్యూటన్ అనే భక్తుడు ఆయన ఏమన్నాడంటే, నేను ఇప్పుడు మృతి చెందు వారి దేశంలో ఉన్నాను, ఇంకా కొన్ని సెకండ్లో నిత్యమైన జీవము గలవారి దేశములోనికి దాటి వెళ్ళుదును. క్రీస్తుని కలిగిన వాని మాట. అంటే ప్రస్తుతం ఎక్కడ అంటే, అంటే మరణం వచ్చే ఈ దేశంలో ఉన్నాను. ఈ మరణం తర్వాత నేనేంటి? మహిమగల రాజ్యానికి వెళ్తున్నాను. మరణము తర్వాతే అసలు మహిమ మనిషికి. ఈ మరణం తర్వాతే మనకు అసలు మహిమ. అయ్యో చనిపోతానని భయపడాల్సిన అవసరం లేదు. చనిపోతే ఎక్కడికి వెళ్తాను? మళ్ళీ క్రీస్తు దగ్గరికి. అందుకే సామాన్యమైన మాటల పౌలు, బ్రతుకుట క్రీస్తే, సావైతే మేలే. కనుక మనం మరణం విషయంలో బాధపడాల్సినంత అవసరం లేదు. మళ్ళీ డాక్టర్ హోలన్ అని ఆయన ఆ దైవ సేవకుడు ఏమన్నాడంటే, ఆహా, మరణము ఎంత మధురమైనది, నాకు దానిని వర్ణించుట చేతనైన మరణము ద్వారా లభించు మహిమను వివరించగలను అన్నాడంట. అంటే వివరించగలిగితే ఆ మరణాన్ని కూడా మహిమగా అంటే తలుచుకుంటే ఎలాగుందంటే మరణమే కదా, ఏముంది? ఈ మరణము మనిషిని భయపెడుతుంది. మరణాన్ని జయించిన వాడు భూమి మీద ఎవడు లేడు. భూమి మీద అన్నిటికంటే బలమైంది ఏదయ్యా అంటే మరణమే. ఆ సింహం పులో కాదు, సింహాన్ని సంసోను ఊరికట్ట కొట్టి చంపుతాడు. ఈ మధ్యకాలంలో ఎక్కడో అడవుల్లో వాళ్ళు ప్రయాణమై వస్తూ ఉంటే, బైక్ వేసుకొని వస్తూ ఉంటే భార్యని పట్టుకుందంట వచ్చి, పాపని ఒక పులి వచ్చి. ఆ పులిని వెళ్ళి అలా పట్టుకున్నాడంట, గట్టిగా పట్టుకోగానే అది అతడే దాన్ని చంపేసాడంట. పులే అంటే మనం అనుకుంటాం, కానీ దాని వెళ్ళి సింహాన్ని బోల్లేసినా కూడా అవి మోకరించినాయి. మనం ఏదో బలమైంది అనుకుంటున్నాం. మనం విశ్వాసంతో ఉంటే అవి మనల్ని ఏం చేయలేవు. విశ్వాసమే దానికి. విశ్వాసమే కానీ పాముని తీసుకొచ్చి ఇదిగో కరువు, నీకు విశ్వాసం ఉందంటే అవి కాదు. సింహాన్ని తీసుకొచ్చేది ఆడబెట్టి అయ్యే కుయుక్తి క్రియలు. అర్థమైందా? అది అపాయమా వచ్చిందా, దాన్ని తొలగిస్తాడు దేవుడు. ఒకవేళ తొలగించకపోయినా సరే దేవుడే. అందుకే ముగ్గురు అంటారు, ఎవరు? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమంటారంటే, రాజా, ఆకాశమందున్న నా దేవుని తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా ఆయనే నా దేవుడు. తప్పించలేదని దేవుడు కాకుండా పోతాడా? ఏమో ఆయనకి ఇష్టమైంది అక్కడ మరణించడము. ఈ దైవ మనసును మనం గ్రహించాలా. ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యిద్ది, ఇప్పుడు అందరికీ విశ్వాసులకి అవుతుంది, అన్యులకి అవుతుంది యాక్సిడెంట్. అంటే విశ్వాసులు కాకూడదని దేవుడు చెప్పాడా? తప్పించగలడు, కానీ తప్పించకపోయినా ఏమవుతున్నది? దైవ కార్యమే. ఏంటది? ఎవరికైనా సరే, విశ్వాసికైనా అన్యులకైనా మరణమే. మరణం నుండి తప్పించుకునే మానవుడు ఎవడు లేడు. కానీ నీ విశ్వాసం అనేది బలమైనది. మరణము నన్నేమి చేయలేదు, మరణాన్ని నేను జయిస్తాను అనుకోవాలి విశ్వాసి. హల్లెలూయా. అది నమ్మాల. చూడండి, ఆయన సిలువలో ఉండి, తండ్రి నా ఆత్మను నేను నీకు అప్పగించుకున్నాను. మళ్ళీ హేతువాదులు ఇలా పలుకుతున్నారు చూడండి. అంటే దేవుణ్ణి కలిగినోళ్ళు కాకుండా, అయితే క్రీస్తు లేకుండా మరణించట అంటే ఎంతో బాధాకరమని ఈ లోకములో కొంతమంది నిత్యత్వము కొరకు ఏమి చేయాలి అని అనుకున్నారంట.
హేతువాది అనే వాల్టర్, అయ్యో మనుషుల వలనను దేవుని వలనను విడవబడిన వాడను అని విలపించాడంట. ఇంకొకరు ఉన్నారు, రోమా చక్రవర్తి సీజర్, తన్ను పొడిచిన వానితోనంట, అయ్యో బ్రూటన్ నీవా అని నేను అన్నాడు. అంటే నీవు నన్ను పొడిచావా? నేను అవన్నీ చరిత్ర వివరించడానికి సమయం చాలదు. మళ్ళీ ఆర్కిమెడీస్ మరణించినప్పుడు తాను నేల మీద గీసిన బొమ్మలను చూచి నేను గీసిన వలయములను తుడిచివేయవద్దన్నాడంట. అంటే మరణకాలంలో కూడా తాను చేసే పని మీదే అతనికి ఎక్కువ ప్రేమ ఉంది. అంటే దీని మీద కాదు, క్రీస్తు మీద ఉండాలా. మళ్ళీ ఫ్రాన్స్ దేశపు రాజు చార్లెస్, అయ్యో ఎంత రక్తము, ఎన్ని హత్యలు, అయ్యో నేను న్యాయము కాని ఆలోచనలను అనుసరించితేనే అని విలపించాడంట. అంటే అంటే ఆయన ఎలాగా మన అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు హత్యలు చేపించాడు. ఆ మరణాలు న్యాయం కాదు. ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో ఉంది బీజేపీ ప్రభుత్వం. ఎవడు మోడీ ప్రధానమంత్రి, చేతుల అధికారం ఉంది, ఇష్టం వచ్చినట్టు చంపిస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు గొడవలు పెట్టేస్తున్నాడు, ఎక్కడ చూసిన చర్చీలు పడగొట్టేస్తున్నారు. ఇదేంటి అధికారము, ఈ లోక అధికారము. అలాగే ఆ రోజుల్లో ఆయన కూడా అలాగే చేశాడు, నీరో కూడా అలాగే చేశాడు. కానీ వారి పరిపాలన అంతమైంది, వారి వంశాలు అంతమయ్యాయి. ఉన్నారా వాళ్ళు భూమి మీద? అధికారము మొదట అలాగుంది. అధికారం చేతిలో పెట్టుకొని మేమేమైనా చేయగలము అని వాళ్ళలో వాళ్ళకి అంటే ఒక నియంత్రిత పాలన. అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు ఫ్రాన్స్ రాజు. పశ్చాత్తాపం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చెబుతున్నాను, నేను ఎన్నో హత్యలు చేయించాను. హిట్లర్ కూడా అంతే, ఎంతోమంది యూదులను చంపించాడు. కానీ ఉన్నాడా భూమి మీద? వాళ్ళ మరణము అర్ధాంతరంగా ముగిసిపోయింది. వాళ్ళని చెప్పుకుని ఇప్పుడు వాళ్ళని నియంత్రణ చెప్పుకుంటున్నారే కానీ దుష్టులు దుర్మార్గులని చెప్పుకుంటున్నారే, మంచి వాళ్ళని చెప్పుకోవట్లే. ఇప్పుడు జరుగుతున్నవి కూడా అంతే. ఇవి ఉండవు, కానీ శాంతి రాజ్యం మళ్ళీ స్థాపిస్తాడు దేవుడు. దానికోసం మనం నిరీక్షణ కలిగి ఉండాలా. ఇందాక చదివే మనం నిరీక్షణ కలిగిన వారి మాట, 4వ మాట అంటే మనము దేనికై పోరాడుచున్నామో ఆ పోరాటము తుది ముట్టించాలా. ఈ శ్రమలు, శోధనలు ఇవన్నీ చూసి మనం భయపడకూడదు. ఇవి మనల్ని చూసి భయపడాలా. మనం భయపడకుండా వెళ్తున్నాం, మనకి ఏవో వస్తున్నాయి అనుకో, అయ్యో నేను భయపడకుండా వెళ్తున్నా కానీ వస్తున్నాయి ఏంటి అనుకుంటే కాదు, వస్తాయి. ఈ లోకంలో నిన్ను చూసి అవి పారిపోతాయి. మరణించేవా, అది నీ మహిమ కొరకే వచ్చింది. మరణం కూడా నీ మహిమ కొరకే వచ్చింది. దాన్ని జయిస్తూ పోవాలా. నా మీద ఎన్నో మరణాలు జరిగినాయి, దేవుడు వాటన్నిటిని నడిపించాడు. కానీ మనం అయినా కానీ మనం ఎలా ఉండాలి, దేవుని మహిమ కొరకే ఉండాలి. మనమేదో గొప్పవాళ్ళమని కాదు. ఆ మరణాలు అంటే అది ఎలాగంటే నా సాక్ష్యము చెప్పడానికి కాలం ఉంది, ఇంకో కొంతకాలము. ఎందుకంటే నా సాక్ష్యం ఇంకా సంపూర్ణం కాలేదని దేవుడు తెలియజేశాడు. నా సాక్ష్యం అంతా ముందు కాలంలో ఉంది. అంటే ఎక్కడో కొంతమంది కొంచెం క్లుప్తంగా చెబుతూ ఉంటా అంతే. ఎప్పుడైనా ఇది కాలం కాదు కాబట్టి ఆ సాక్ష్యాన్ని నేను చెప్పట్లా. ఎన్నో మరణాపాయాలు కానీ తొలగించుకుంటా పోయాడు. నాకు ఒక వాగ్దానం చేశాడు, నువ్వు తలంచుకొని వెళ్ళు, నీకు ఏ అపాయం రా. నేను ఈ సమస్య నీదిగా దేవుడిది, నీతో నేను సంఘం కట్టించాలా, నీకే అపాయం రా. నేను ఎంతోమంది వచ్చారు, అబ్బా దేవుడు వాటన్నిటిని తొలగించుకుంటా పోయాడు. ఏమైంది ఇప్పుడు? సరే కానీ అనుకుంటా, పోతే మరణము, చనిపోతాను, లేదా పరలోకానికి వెళ్తాను. నేను అదే నిర్ణయించుకున్నా. మా అమ్మ కూడా ఉంది, అయ్యా నువ్వు దేవుని సేవకు సమర్పింపడ్డావు, నా గర్భంలో ఉండక మునిపోయిన దేవుడు నాకు తెలియజేశాడు, నువ్వు క్రీస్తు కొరకు చావునైన చావు కానీ క్రీస్తుని విడిచిపెట్టొద్దు అంది. హల్లెలూయా. అదే నా మాట. నాకున్న భారం కూడా నేను క్రీస్తు కొరకే జీవించాలా అనేది. చావో మరణమో తర్వాత విషయం తర్వాత దేవుడే చూసుకుంటా. అప్పగించుకున్నాను, సమర్పించుకున్నాను దేవునికి. ఇక నాకు రెండోది తెలియదు. ఏదో బ్రతుకు తెరువు కోసం ఇప్పుడు కొంత పని చేసుకుంటున్నాను, అంతవరకే. మళ్ళీ నా జీవితము మళ్ళీ సంపూర్ణం కావాల. సేవకై దేవుడు నన్ను నిర్మిస్తున్నాడు, అది నేను చూస్తున్నాను. ఆ నిర్మాణములో కొన్ని శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, లేదా సేవలో కూడా రావచ్చు. కానీ దేవుడే వాటన్నిటిని తొలగిస్తాడు. అది నిరీక్షణ. క్రీస్తు కొరకు అంటే క్రీస్తులో మనకున్న నిరీక్షణ, విశ్వాసము నేర్పింది. అది మన పోరాటం చివరి వరకు బాగుండాలా. ప్రారంభంలోనే కాదు, అంతంలో కూడా మన పోరాటము బాగుండాలి. అది ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో
దేవుడు మనల్ని దీవిస్తాడు. అంటే మనం చూడండి, విజయం పొందాల ప్రతి సమస్య మీద, మంచి పోరాటం పోరాడాల. దేవుడు యేసుక్రీస్తు విజయం పొందాడు వీటి మీద, ఈ శ్రమల మీద, శోధనల మీద, మరణం మీద. అందుకే తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించున్నాను. నేను ఏ పని నిమిత్తమైతే భూమి మీదకి వచ్చానో ఆ పనిని సమస్తము ముగించాను. ఆయన ఊరికి చెప్పలా మాట. నేను అంటే నీవు నన్ను ఎందుకు పంపించావో భూమి మీదకి, ఆ పని నిమిత్తమే నేను వచ్చాను. మళ్ళీ అది ముగించాను. మళ్ళీ నేను పరలోకానికి వస్తున్నాను. నా ఆత్మను నీకు అప్పగించుతున్నాను. ఇది ఒక్కసారి కీర్తన గ్రంథంలో ఉంటుంది ఈ మాట. అది ప్రవచనాత్మకమైంది. నేను దానికి చివరిలో చెబుతున్నాను. 31వ అధ్యాయము, కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 5వ వచనములో, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించు వాడవు నీవే. మొదటే పలికేశాడు ఆత్మపూర్ణుడై. ఎవరు? దావీదు. నా ఆత్మను నీకు అప్పగించుతున్నాను, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. అది యెహోవా సత్యదేవ, నీవు నన్ను విమోచించి ఉన్నావు. అంటే నా ఆత్మను అప్పగించున్నానంటే నేను మరణించాను. మరణించిన తర్వాత ఏమైంది? మళ్ళీ నేను నీ దగ్గరికే వస్తున్నాను. అందుకే ప్రకటన గ్రంథం ఉంటుంది, నేను మొదట వాడను, కడపట వాడను, కానీ యుగయుగములు జీవించువాడను. ఎంత అద్భుతంగా చూడండి. దేవుడు ప్రణాళిక ఎక్కడన్నా మారిందా? ఎక్కడ మారలా. నీ పట్ల కూడా అదే ప్రణాళిక ఉంది. విశ్వసించిన వాడు అయితే ఈ లోకమును జీవిస్తావు. కనుక యేసుక్రీస్తు సిలువలో తన శ్రమల కాలములో అన్న మాటలు అంటే అప్పటికే కాదు, కానీ అవి ముందు అంటే ఏమి జరుగుతుందో కూడా తెలుసు గనక ఆయన మొదటే ప్రవచింపజేశాడు. తర్వాత అది క్రియారూపకంగా నెరవేర్చాడు. నీతి గురించి ఎంతో చెబుతారు, నీతిని నడుచుకోరు. అవన్నీ లేవు, బోధ మాత్రం చేయగలరు, మాటలు ఎన్నో చెబుతారు, కానీ వాళ్ళ మంచి ఉండదు. కానీ క్రీస్తు ఏ నీతి బోధ అయితే చేశాడో ఆ నీతిగా నడుచుకున్నాడు. క్రీస్తు కొరకు ఏ ప్రవచనాలు అయితే చెప్పబడ్డాయో, మరణము, శ్రమ, కష్టము, వేదన అన్నీ అవి చెప్పబడినవన్నీ నెరవేర్చాడు. అందుకే యోహాను సువార్తలో ఉంటుంది 19వ అధ్యాయం 30వ వచనంలో, యేసు ఆ చిరక పుచ్చుకొని సమస్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించాను. ఇది క్రీస్తు తన కొరకు నియమింపబడిన, అంటే ఒక మరణము యాగంగా చేయబడింది. అంటే అందుకంటారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. అది ఏంటంటే, మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి, అంటే శిలువ మరణ ఆకారమందు మనుషుడే కనబడ్డాడంట. మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా. శిలువ మరణం అంటే ఏంటి? రోమీయులు ఆ శిలువ మరణాన్ని శాపగ్రస్తులకి, నేరస్తులకి వేస్తాడు. తీర్పు తీర్చిన పిలాతు కూడా నాకు ఏ నేరం కనపడలేదు అంటాడు. ఏం నీతిమంతుడు అంటాడు. శిలువకు అప్పగించిన గుర్తుబట్టి అప్పగించిన యోధా కూడా, అయ్యో నేను నీతిమంతుని అప్పగించాను అంటాడు. చూడండి, ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ఏం చేశాడంటే దేవుని మాటకు మనుషుల్ని విడిపించడానిక ఏం చేశాడంటే ఆకారమందు నరునిగా పుట్టాడు. పుట్టి మనుషుల్లో జీవించాడు. ఇప్పుడు ఒక సీతకు ఒక సిలుక ఉందండి. ఆ సీతకు ఒక సిలుక మనతో మాట్లాడగలదా? మాట్లాడలేదు. ఎందుకు? అది సీతకు ఒక సిలుక. దాని జాతి వేరు, సృష్టింపబడినవే, దాని జాతి వేరు, దానికి మాటలు రావు. సీతకు ఒక సిలుకలాగా పుట్టాడంటే యేసుక్రీస్తు మనకేమైనా ఉపయోగమా? లేదు. పులిలాగా పుడితే మనకేమైనా ఉపయోగమా? లేదు. సింహంలాగా పుట్టినా మనకు ఉపయోగం లేదు. అందుకే మనుషునిగా పుట్టాడు, మనుషులతో మాట్లాడడానికి. హల్లెలూయా. ఇది మనుషుడిగా పుట్టాడు, మనిషిగా. అంటే ఎందుకు? మనతో మాట్లాడి మనల్ని విమోచించడానికి, పాపములో దుష్టత్వంలో ఉన్న మనల్ని నీతిగల ఆయన మాటలు చెప్పి నీతి మార్గములో మనల్ని నీతి జీవానికి వారసులను చేయటానికి. అందుకే విధేయత చూపాడంట. అంటే ఏంటి? ఆ శాపకరమైన మరణమును పొందడానికి విధేయత చాలా అవసరం. విధేయత లేనిదే ఎవడో ఎందుకు పనికిరాడు. ఒకరితో మాట్లాడాలంటే, ఒక అధికారి దగ్గర మాట్లాడాలంటే ఏం చేయాలి? అతనికి విధేయత చూపిస్తే ఆయన దగ్గర వద్దిల్లగలడు. లేకపోతే వద్దిల్తాడా? పోరా అంటే ముందు ఆయన ఏం చేస్తాడు? ఆ ఉద్యోగంలోంచి తీసి పడేస్తాడు.
అంటే దేవుని దగ్గర విధేయత చూపించంటే ఆయన ఏం చెప్పాడో ఆ మరణం పొందడానికి అర్థం కావడానికి చెప్పా. కనుక తన్ను తాను తగ్గించుకున్నాడంట మనుషునిగా, ఎందుకు దేవుడయ్యుండి అప్పగించుకున్నాడు, ఇష్టపడ్డాడు మరణం పొందడానికి. ఆయన ఇష్టపడితేనే అది యాగమైంది, లేకపోతే ఎందుకు యాగమైంది బలవంతంగా చేస్తే. మనం కూడా క్రీస్తు కొరకు ఒక యాగంగా ఇష్టపడి తన సేవ కొరకు విశ్వాస జీవితం మనము ఇష్టపడితేనే మనము ఒక యాగంగా సమర్పణగా ఉంటాము. కనుక తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుతున్నాను అని మన దేవుడు యేసుక్రీస్తు ఎలాగ ముగించాడు, చివరిలో మనం కూడా మన జీవితంలో మన మరణాన్ని కూడా అలా ముగించే వారిగా ఉండాలని ప్రభు యొక్క ప్రణాళికలో ఉంది. కనుక మనం కూడా అలాగే జీవించాలని ప్రభువు పేరట మిమ్మల్ని వేడుకొంచున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించునుగాక. నాకు ఇచ్చిన అవకాశానికి పాస్టర్ గారికి వందనాలు.